నుంచి ప్రాక్టీస్ చేసుకొని ఆ రోజు మీకు కేటాయించిన మీరు సీట్లు రిజర్వ్ చేసుకోవాలి. లేకుంటే ఆ రోజు వచ్చేసి ఎక్కడికక్కడ వీలు కాదు. మీరు రావడం, ఎక్కడికి రాలేని వాళ్ళు మీ ప్రాంతంలోనే మీరు చేయడం, మీ ఇంట్లోనే మీరు చేయడం. నేను ఎక్స్పెక్ట్ చేసి ప్రతి ఒక్క ఇంట్లో ఒక హౌస్ హోల్డ్ ఈవెంట్ కావాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఈవెంట్ చేయాలి, ప్రతి ఒక్క వ్యక్తి చేయాలి. 5,35,00,000 మంది జనాభా ఉన్నాం. పిల్లల్ని తీసేస్తే దగ్గర 4,70,000, 4,70,00,000, 80,00,000 ఉంటాం. అందరూ చేయాల్సిన అవసరం ఉంది. ఫ్రమ్ 9th క్లాస్ ఆన్వర్డ్స్ ఎవ్రీబడి ఈ యోగా ప్రాక్టీస్ చేయాలి. సీఎం సార్, ఇప్పుడు దీని గురించి అంటే చాలా ఎక్కువ మంది ఇక్కడ పాల్గొంటున్నారు కాబట్టి ఏదైనా ఒక మాక్ డ్రిల్ లాంటిది కానీ, అంటే బిఫోర్ డే ఏదైనా ప్లాన్ చేశారు సార్? బిఫోర్ 3 days ముందు కానీ అన్నీ సక్రమంగా సమన్వయ్యేటట్టుగా. అందుకే ఇప్పుడు నేనేం చెప్పానంటే మా వాళ్ళకి చెప్పాను, వీలైతే 20వ తారీఖు మార్నింగ్ ఈ ఈవెంట్ని ఒక మాక్ ఈవెంట్ కింద క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటే చేయమంటున్నాను. ఈరోజు రేపు ఆలోచించుకుంటారు. దూరంగా నుంచి వాళ్ళు వచ్చి మళ్ళా పోలేరు, కానీ ఇక్కడ అకామిడేషన్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు ఆ రోజు వస్తారు. విశాఖపట్నం జిల్లా 1 hour జర్నీ ఉండే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆ రోజు మాక్ ఈవెంట్ కరెక్ట్గా 6 o'clock వచ్చి 6:30కి వచ్చి 7కి స్టార్ట్ చేసి 8 క్లోజ్ చేసి మళ్ళీ 9-10 కంతా రెస్పెక్టివ్ డెస్టినేషన్స్కి వెళ్ళిపోవచ్చు. అది వర్కౌట్ చేయమన్నాం. సార్ ఇది ఫ్యూచర్ జనరేషన్స్కి తీసుకెళ్లాలనుకుంటే స్కూల్ లెవెల్ నుంచి దీన్ని స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది సార్. అలాగే మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో స్ట్రెస్ రిలీఫ్ కోసం మెడిటేషన్, యోగా లాంటివి చేసేవారు. తర్వాత లేదు సార్ సిస్టమ్. ఇలాంటి యాక్షన్ ప్లాన్ అయినా ప్రిపేర్ చేశారు? అవి కూడా ఆలోచిస్తున్నాం. విశాఖపట్నం ఇంటర్నేషనల్ యోగా డే అని ఒక డిక్లరేషన్ ఇస్తాం. ఏం చేయగలుగుతాం ఆలోచించుకుంటాం. నేషనల్ లెవెల్లో ప్రధానమంత్రి గారిని అడుగుతాం, వారు ఏం చేయగలుగుతారు. ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలిసి ఏం చేయగలుగుతామో ఆ రోజు ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఒక డిక్లరేషన్ ఇస్తాం. 10 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇంటర్నేషనల్ యోగా డే రోజున ఒక డిక్లరేషన్, విశాఖపట్నం డిక్లరేషన్. డెడికేటెడ్ గా యూనివర్సిటీస్ లాంటివి అలాంటిది ఏదైనా ప్లాన్ చేస్తారా? డెఫినెట్ గా ఇప్పుడు అమరావతిలో సత్యనారాయణరాజు గారు 750 బెడ్స్తో నేచురోపతి యోగా చేస్తున్నారు. వీలైతే అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మాట్లాడుతున్నాం. డీమ్డ్ యూనివర్సిటీ టైప్లో లేకపోతే యోగా ఇన్స్టిట్యూషన్ ఒకటి కానీ ఏది చేస్తే బాగుంటుంది అందరితో మాట్లాడి విల్ కమ్ విత్ కాంక్రీట్ యాక్షన్ ప్లాన్. ఒకటి, ప్రాక్టీస్ చేయాలంటే అలాంటి హాస్పిటల్స్ ఉండాలి. 2, చదువుకోవాలంటే కాలేజ్ ఉండాలి. 3వది, ఆఫ్లైన్ ఆన్లైన్ కంటిన్యూస్ చదువుకుంటూ దీన్ని టేకప్ చేయాలంటే అలాంటి వాలంటీర్స్ ముందుకు రావాలి. స్వచ్ఛందంగా చాలామంది ముందుకు రావాలి. ఇది ఒక గవర్నమెంట్ చేస్తే ప్రోగ్రామ్ లిమిటెడ్గా ఉంటుంది. మాస్ కానీ పెనిట్రేట్ అయ్యి ప్రతి ఒక్కరు వే ఆఫ్ లైఫ్ కింద తీసుకుంటే ఆటోమేటిక్గా, నేను అందుకే మీకు ఒక మాట చెప్పాను,